హాయ్ ఫ్రెండ్స్, మామిడికాయ పచ్చడి ఎలా పెట్టడం. 2 గ్లాసుల ఆయిల్ తీసుకున్నాను. లైట్గా శనగపప్పు వేసానండి. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా మెంతులు, కొన్ని కొత్తిమీరలు వేసానండి. ఇవైతే లైట్గా మనం వేయించుకున్న తర్వాత దంచి పెట్టుకున్న వెల్లిపాయని అయితే వేసుకోవాలండి. అది కూడా లైట్గా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తీసి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాతనే మనమైతే పోపు వేసుకోవాలండి. ముందుగా కలిపి పెట్టుకున్న మామిడికాయ వక్కలకి మేమైతే ఆవాల పొడును ఎల్లిపాయ అయితే కలిపి పెట్టుకున్నాము. ఇప్పుడే ఫ్రెష్గా కారపొడి కలిపి పెట్టుకున్నాము. మనకు తగినంతనే తాలింపు పెట్టుకోవడానికి తీసుకున్నామండి. ఎందుకంటే తర్వాత మనం మిగిలింది మనకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే తాలింపు వేసుకోవాలి. మేమైతే ఆయిల్ని కొంచెం సపరేట్గా తీసుకున్నాము. నిమ్మకాయ కూడా పచ్చడి పెట్టుకోవడానికి ఇలా యూజ్ అవుతుందని ఇందులో మామిడికాయ వక్కలను అయితే ఇలా వేసామండి. లైట్గా కలిపాము, మంచిగా మిక్స్ చేసామండి. ప్లేట్లోకి తీసుకున్నాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేనైతే తిని చూసాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నిమ్మకాయ పచ్చడి కూడా అలాగే చేశాను. ఏదో ఫస్ట్ టైం అలా చేశానండి. అది కుదిరింది.